ఇది కొంచెం చాలా బాగుంది నిజంగా. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు కూడా ఇంకొక కుకింగ్ వీడియో అయితే రెడ్ సాస్ పాస్తా తినాలనిపించింది. ఆల్రెడీ thumbnail చూసే ఉంటారు కదా. సో టుడే వీ ఆర్ మేకింగ్ రెడ్ సాస్ పాస్తా. సో చూద్దాం ఎట్లా వస్తుంది ఏంటి అనేది, నాకు కూడా ఏం ఐడియా లేదు. అండ్ లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో పాస్తాకి ఫస్ట్ ప్రాసెస్ అయితే వేడి చేసుకోవాలి. పాస్తాస్ ఆల్రెడీ స్టార్ట్ చేసిన, బౌల్ పెట్టుకున్న, వాటర్ వేసిన, పాస్తా వేసిన అండ్ కొంచెం సాల్ట్ వేసిన. అది సో ఇది కొంచెం సో ఇది కొంచెం వేడి అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి అప్పటి వరకు కొన్ని ఆనియన్స్ అండ్ టమాటోస్ కట్ చేసుకుందాము. ఓకే, సో ఇప్పుడైతే ప్యాన్ పెట్టుకున్నాం. సో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ వేసిన. ఇప్పుడు ఆయిల్ వేసి కొన్ని ఆనియన్స్ అండ్ టమాటోస్. సో యాక్చువల్గా ఇది నార్మల్గా మిక్సీ కూడా పట్టేయచ్చు, రెండు కలిపేసి ఇట్లా కుక్ చేయకుండా. కాకపోతే యూట్యూబ్ ఛానల్ కూడా అలా చూపించలేదు కాబట్టి నేను కూడా రిస్క్ తీసుకోదలుచుకోవట్లేదు కాబట్టి నేను కూడా కుక్ చేస్తున్నా. అండ్ అది కుక్ అయిపోయిన తర్వాత మిక్సీ పట్టుకున్న తర్వాత మిగతా ప్రాసెస్ ఏదో చూపిస్తాను. వచ్చి అయిందో లేదో చూద్దాం ఫస్ట్ అయితే. సో కొంచెం అయితే ఉడికింది కాబట్టి నౌ దిస్ ఇస్ ఎనఫ్. సో దీన్ని కొంచెం సేపు ఇంకొంచెం ఉడికించి మిక్సీ అయితే చేసేసుకుందాము. వేడి అయిపోయింది కాబట్టి ఇదైతే వేసుకుందాం ఇప్పుడు. ఇది ఆల్రెడీ ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదా, అదే అనమాట. సో కొంచెం అది కుక్ అయిన తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ అయితే వేసుకుందాము. అండ్ ఆ లోపు ఈ చిల్లీ ఫ్లేక్స్ అయితే తీసుకుందాం. కానీ దాన్ని సో ఇందులో కొన్ని ఫ్లాక్స్ వేసుకుందాం. కొంచెం వాటర్ పోసుకుందాము. అట్టర్ ఫ్లాక్ ఇది. ఇందులో కొంచెం టమాటో కెచప్ టమాటో సాస్ కొంచెం ఇందులో. ఉడికిన తర్వాత మళ్ళీ ఇంకా ఉడికే ప్రాసెస్ చూద్దాము. సో ఇప్పుడైతే ఇది ఫ్రెష్ క్రీమ్ వేసుకుందాం. మనం తీసుకున్నాను గైస్, లాస్ట్ వీడియోలో లేకుండే లాస్ట్ టైం. సో ఇప్పుడైతే తీసుకున్నాం. ఫ్రెష్ క్రీమ్ చాలా ఫ్రెష్గా ఉంది. ఫ్రెష్గా వచ్చా కాబట్టి నేను ఫ్రెష్ క్రీమ్ కొన్నామై. దీనివల్ల కొంచెం కన్సిస్టెన్సీ థిక్ అవుతుంది అండ్ జ్యూసీగా బాగుంటుంది కాబట్టి కొంచెం ఎక్కువనే వేసుకున్నాను నేను. సో ఇప్పుడు తెలుగులో మాట్లాడండి. సో ఇది చూస్తున్నారు కదా, ఇట్లా క్రీమీగా వస్తుంది. సో ఇట్లా క్రీమీగా వస్తుంది అనమాట, బాగుంటుంది. సో ఇప్పుడైతే చీజ్ లైక్ నేను మొత్తం షీట్స్ తీసుకున్నాను అనమాట, స్లైడ్స్ తీసుకున్నా. ఆ స్లైడ్ అంతా అలా పెట్టాలంటే కట్ చేయాలని ఇంకా క్లారిటీ లేదు. చూద్దాం. ఫస్ట్ అయితే చీజ్ చూపిస్తాను. వెయిట్. సో దోసే లోపలికి దోసే. సో చీజ్ స్లైడ్స్ వచ్చినాయి. సో యా లేడుగా వద్దులే. సో దీన్ని మొత్తం చీజ్ ఒక స్లైడ్ అంతా వేస్తున్నా, కాకపోతే కొంచెం ఇలా కట్ చేసి వేస్తాను అనమాట.
సో ఇదైతే ఇప్పుడు ప్రస్తుతానికి పక్కన అడగాము. ఇప్పుడు పాస్తా వేసేసుకుందాం. ఆల్రెడీ చాలా బాగా కుక్ అయింది కాబట్టి కొంచెం థిక్ కన్సిస్టెన్సీ వచ్చేసింది ఆల్రెడీ. సో పాస్తా సో చీజ్ అయితే పాస్తా అయితే వేసుకున్నాము. అమ్మ వావ్, ఇది స్పూన్ బాలేదు గైస్. పాస్తా ఎక్కువైంది, సాస్ తక్కువైంది. ఇందులో కొంచెం చిల్లీ సాస్ వేస్తున్నాను నేను, ఇంకా చెవి సాస్ మస్తు. ఓకే పాస్తా ఎక్కువైంది, సాస్ తక్కువైంది గైస్. బట్ ఫస్ట్ టైం కాబట్టి లెట్స్ అడ్జస్ట్ ఎట్లనో ఒక తీరా. అండ్ అచ్చో, సో ఇప్పుడు ఈ చీజ్, ఇప్పుడు చిల్లీ ఫ్లేక్స్ ఉన్నాయి కదా పొడివి కొని వేసుకొని చీజ్ వేసుకుందాం గైస్. ఇది వెళ్ళట్లేదు. సో చీజ్ అంతా వేసేసా. వచ్చి మనం వంట చేసామంటే ఏదో ఒక పెంట్ ఉండాల్సిందే. సాస్ తక్కువైంది, ఫస్ట్ టైం కదా, ఆబ్వియస్లీ ఇదే లాస్ట్ టైం అనుకో. సో ఇది అయిన తర్వాత ఓవరాల్గా ఎట్లుందో చూపిస్తాను నేను. నెక్స్ట్ టైం చేస్తున్నప్పుడు సాస్ ఎక్కువ పాస్తా తక్కువ ఎలా చూసుకున్నాము. అండ్ దీన్ని కొంచెం సిమ్లోనే పెట్టాను. సో అయిన తర్వాత చూద్దాం. సో నేను యాక్చువల్గా ప్లాన్డ్గా వీడియోస్ చేద్దామని చాలా అనుకున్నా. మొన్న వరలక్ష్మి వ్రతంది ఉండింది, అది వ్లాగ్ చేద్దాం అనుకున్నా, బట్ అవ్వలేదు. మొన్న రాఖీ వచ్చింది, దాన్ని కూడా వ్లాగ్ చేద్దాం అనుకున్నా, అది అవ్వలేదు. సో ప్లాన్డ్గా ఏదైనా చేస్తుంటే అది అవ్వట్లేదు. సో సడన్గా ఇన్స్టాంట్గా ఏ ఐడియా వస్తుందో అదే చేస్తున్నాను అనమాట. సో కుకింగ్ ఎట్లాగో రోజు చేస్తున్నాం కాబట్టి ఇది సంథింగ్ స్పెషల్ కాబట్టి నేనైతే ఇప్పుడు వీడియో క్యాప్చర్ చేస్తున్నా. సో దట్స్ ఆల్. సో ఈరోజు మాత్రం నాకు ఫుల్ ఈజీ అనిపించింది, కుకింగ్ కాదు వ్లాగింగ్. ఎందుకంటే మా చెల్లి ఉంది కాబట్టి పాపం అది చాలా కష్టపడి ఇటు అటు దొరలాడి తగిలించుకొని మరి వీడియో తీస్తుంది. థ్యాంక్ యూ. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎడిటింగ్ ఇస్ సో మచ్ ఈజీ. పని చేయడం అయినా ఎడిటింగ్ అయినా చాలా ఈజీ, బట్ క్యాప్చరింగ్ ఇస్ సో హార్డ్. నాకైతే ఊకి ఇటు అటు యాంగిల్ సెట్ చేసుకొని మాట్లాడి అది కొంచెం కష్టం కాబట్టి నేను ఎక్కువ వ్లాగ్స్ అయితే పెట్టట్లేదు. సో ఇంకా కొంచెం ఆ చీజ్ మొత్తం కరిగిపోయిన తర్వాత మనం తిందాము. అండ్ అందులో నేను చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసిన, ఎందుకంటే మనం కొంచెం స్పైసీ తింటాం కాబట్టి. ఒకవేళ మీకు కూడా కావాలంటే చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోండి, ఒకవేళ ఇఫ్ యూఆర్ ట్రయింగ్ దిస్ రెసిపీ. సో అది అయిపోయిన తర్వాత ఎట్లుందో టేస్ట్ చేసి దాని రివ్యూ కూడా ఇస్తాం డెఫినెట్లీ. సో ఇట్స్ డన్, లైక్ చీజ్ సర్వ్ చేసుకుందాం ఇప్పుడైతే. సో లెట్స్ టేస్ట్ ఇట్, ఎట్లా ఉంటుందో అది. చాలా బాగుంది నిజంగా, కొంచెం స్పైస్ అయింది.
సూపర్. కొంచెం సాస్ ఇంకెక్కువ అయ్యింటే ఇంకా హైలైట్ ఉంటుండే. నెక్స్ట్ టైం